హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్‌సీ నివేదిక ఆలస్యంపై ప్రభుత్వం సీరియస్. వెంటనే రిపోర్టు విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఒక కొత్త ఆశ, ఉత్సాహం చిగురించాయి. సో, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారుల కమిటీతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి పీఆర్సీపై తక్షణమే తుది నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈ వార్త వినగానే ఉద్యోగులు తమ జీతాల పెంపు త్వరలోనే సాకారం కాబోతుందనైతే ఎంతో ఆనందించారు. అంతేకాకుండా జూన్ 1వ తేదీలోపు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కొత్త హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ కార్డ్స్ అందిస్తామని, తద్వారా నగదురహిత వైద్యం మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం ఒక స్పష్టమైన గడువును ప్రకటించింది. విశ్రాంత ఉద్యోగుల పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని వారి జీవిత చరమకంలో ఆసరాగా నిలిచేటటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయల బకాయిలను కేవలం 100 రోజుల వ్యవధిలోనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం ఒక గొప్ప ఊరటను ఇచ్చింది. ఈ యొక్క సానుకూల ప్రకటనల నేపథ్యంలో మే 5వ తారీఖున ఉద్యోగ సంఘాల ఉద్యోగ సంఘాలు చేపట్టాలనుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్షలను మరియు నిరసన కార్యక్రమాలను తక్షణమే విరమించుకుంటున్నట్లు కూడా ప్రకటించేశాయి. సో, మరి ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా గడువుతో కూడినటువంటి హామీలిచ్చారు కాబట్టి ఇక పోరాటం అవసరం లేదని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ భావించింది. ప్రభుత్వంపై నమ్మకంతో చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఆశించి ఆనాడు దీక్షలను విరమించి ఒక అడుగు వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు మనం ఒకసారి వాస్తవ పరిస్థితులను ఆలోచన చేస్తే ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయో అర్థమవుతుంది. జూన్ 1వ తేదీలోపు ఇస్తాం అనన్నటువంటి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల ప్రక్రియ ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. సో, నేడు జూలై 24వ తారీఖు వచ్చినా కూడా ఆరోగ్య కార్డుల అమలు ఎలా జరుగుతుందో, అవి ఏ ఆసుపత్రుల్లో పనిచేస్తాయో కనీస అవగాహన కూడా ఉద్యోగులకు కలగడం లేదు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రులకు వెళ్తున్న ఉద్యోగులకు అక్కడ ఎదురవుతున్న చేదు అనుభవాలు, పాత సమస్యలే మళ్ళీ పునరావృతం కావటం చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలైతే కలుగుతున్నాయి. ఇక పీఆర్సీ నివేదిక విషయానికి వస్తే తక్షణమే అనే పదానికి అర్థం రోజులా? లేదంటే కనీసం వారమా అని అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడకపోవడం అత్యంత విచారకరం. జూన్ నెల పూర్తయ్యి జూలై నెల కూడా ఆఖరికి చేరుకుంటున్నా సరే అధికారుల కమిటీ నుండి ఎటువంటి చలనం లేదు. నివేదిక బహిర్గతం కాకపోవడం వల్ల కొత్త జీతాల అమల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగ సంఘాల పనితీరు కూడా విస్మయానికి గురిచేస్తోంది. మే 5వ తారీఖున దీక్షలు విరమించిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వారు పీఆర్సీ అంశంపై గట్టిగా గొంతెత్తిన సందర్భమే కనిపించలేదు. సో, తమ సంఘాల సభ్యత్వాలు పెంచుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలపై ఎందుకు చూపడం లేదని సామాన్య ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం ఆరోగ్య కార్డుల సమస్యలనే పట్టుకొని దాన్ని వారానికి ఓసారి చర్చకు తీసుకొస్తూ ఉన్నారే తప్ప, పీఆర్సీ లాంటి అత్యంత కీలకమైన అంశాన్ని విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆరోగ్య కార్డుల సమస్యలు కూడా కేవలం చర్చలకే పరిమితమై ఆచరణలో శూన్యంగా అయితే మిగిలిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులు, తక్కువ వేతనాలతో ఇల్లు గడుపుతున్న వారు పీఆర్సీ వల్ల పెరిగే 2, 3 వేల రూపాయల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరిగే కొద్దిపాటి జీతం కూడా అందకపోవడంతో వారు ఆర్థికంగా కృంగిపోతున్నారు. కనీసం వారి ఆవేదననైనా ఉద్యోగ సంఘాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇప్పటికైనా కాలయాపన మానేసి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసేలాగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడటం ఆపి వారి హక్కులను కాపాడటమే సంఘాల ప్రథమ కర్తవ్యమని గుర్తుంచుకోవాలి.
లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు ఈ యొక్క పీఆర్సీ మరియు బకాయిల చెల్లింపులపైన ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని ప్రభుత్వం మరియు సంఘాలు గ్రహించి త్వరితగతిన నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే ఆశిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ నివేదిక జాప్యం. మే నెలలోనే తక్షణమే నివేదిక ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆదేశించిన జూలై చివరి నాటికి కూడా పీఆర్సీ నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. ఇకపోతే ఈహెచ్ఎస్ కార్డుల వైఫల్యం. జూన్ 1 నాటికి ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు. రిటైర్డ్ ఉద్యోగులకు 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తామన్న హామీపై ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలైతే మంజూరు చేయడం జరిగింది. ఇక ఉద్యోగ సంఘాల మౌనం. దీక్షలు విరమించిన తర్వాత సంఘం నేతలు ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడంలో విఫలమవుతున్నారని సామాన్య ఉద్యోగుల ఆవేదన. ఆర్థిక ఇబ్బందులు. పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల తక్కువ వేతన స్థాయి కలిగినటువంటి ఉద్యోగులు నిత్యావసరాల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణ డిమాండ్. పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టి దానికి అనుగుణంగా జీతాల పెంపును ప్రకటించాలి. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెలలోనే ఉద్యోగులకు ఇచ్చిన కీలక హామీలైనటువంటి పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు అమలు కాకుండా నెలలు గడుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల తర్వాత ఉద్యోగ సంఘాలు తమ నిరసన విరమించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. జూలై 24 నాటికి కూడా పీఆర్సీ నివేదిక బయటకు రాకపోవడంతో మరియు ఆరోగ్య కార్డుల అమలు అస్పష్టంగా ఉండటంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయించి ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని అయితే కోరటమైనది.